వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కి మరో షాక్ ఇవ్వనుంది. ఈసారి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలని, అలాగే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ ఎల్పీ లేకుండా చేసిందో, అదే విధంగా బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా రేవంత్ రెడ్డి వెనక నుంచి నడిపిస్తున్నటువంటి రాజకీయ చదరంగం అని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి ముహూర్తం కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారి పైన సుప్రీం కోర్టు సీరియస్ గా ఉంది. వారికి నోటీసులు పంపించడం అనేది కూడా జరిగింది. సో ఒకటేసారి ఎల్పీ గనక విలీనం అయితే ఇంకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. న్యాయపరమైనటువంటి ఎటువంటి చిక్కులు రావని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే కేబినెట్ విస్తరణ అనేది మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ గా కీలక మంత్రులని ఇద్దరు మా ఎమ్మెల్యేకి మంత్రి పదవులు ఇవ్వాలి. అలాగే మెదక్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. అలాగే కరీంనగర్ నుంచి అటు సైడ్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోర్లు మొదలయ్యాయి. మరి వాళ్ళని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డీల్ చేస్తుంది? ముందే సంవత్సర కాలంలో బాగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా రోజు మనము ఎన్నెన్నో రాజకీయాలు, అలాగే వింతలు విశేషాలు అన్నట్టు కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఒకసారి చూద్దాం. సో దాదాపుగా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండే? దాదాపు 39 మంది గెలిచారు. అందులో లాస్యా నందిత గారు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడం అనేది జరిగింది. సో 38. తర్వాత మళ్ళీ బైపోల్ ఎలక్షన్స్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచారు. సో 38లో మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు కాస్త మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కేవలం ఉన్నది 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. 20 మంది ఎమ్మెల్యేలలో 16 మంది. సో 20 మంది ఎమ్మెల్యేలలో 16 మంది. సో 28లో 16 మంది కనుక పోతే కేవలం మిగిలేది 12 మంది. సో బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్ పార్టీలో అంటే 1/3 గనక లీనమైపోతే, బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం విలీనమైపోతే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. నిన్న ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఒక సంచలనమైన కామెంట్ చేయడం అనేది జరిగింది. ఇది చూసుకున్నట్టయితే ఇది బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్ ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా కాంగ్రెస్ అప్పుడు గెలిచింది 23 స్థానాలు, తర్వాత ఒకటి సిపిఐ, మొత్తానికి 64 స్థానాలు గెలిచారు. తర్వాత మళ్ళీ ఒకటి బైపోల్లో ఒక సీట్ గెలవడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ బలం 65 స్థానాలు. 65 స్థానాలలో ఇప్పుడు ప్లస్ 10 మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళారు. సో మొత్తానికి 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా నిన్న ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏమన్నారు? 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరుపుతున్నారు. సో రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వం మార్చే కుట్ర కాదు, సీఎం రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి. ఆ విధంగా 25 మంది చేంజ్ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మిగిలేది, ఒకవేళ వీళ్ళు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మిగిలేది 55. సో 75 నుంచి 25 పోతే 50 మంది. సో 50 మంది ఉంటే ప్రభుత్వం పడిపోతుంది. సో గవర్నమెంట్ ఈజ్ అవుట్. తర్వాత జరగబోయే పరిణామాలు ఏంది? ఒక భారతీయ జనతా పార్టీ ఏమన్నా చూసుకుంటుందా? భారతీయ జనతా పార్టీకి అంత సీన్ ఏమన్నా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. కేవలం 8 మంది. సరే, ఒకవేళ కేసీఆర్ దగ్గర ఉన్నది ఇప్పుడు 28 మంది, ఒకవేళ 25 మంది రహస్య సమావేశాలు లేకపోతే ఎర్రబల్లి దయాకర్ రావు గారు అన్నట్టు గనక జరిగితే ఇక్కడ ఎంతమంది అవుతారు? 53 మంది అవుతారు. ఒకవేళ బీఆర్ఎస్ కమ్ బీజేపీ రెండు ఏమైనా కలిస్తే 53 ప్లస్ 8 ఎంత అవుతారు? మళ్ళీ ఇక్కడ కూడా 61 మంది. సో ఇప్పుడు మనకి హైలైట్లు ఏం జరగాలంటే, ఇక్కడ సంచలనాలు ఏం జరగాలంటే ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు అన్నట్టు 25 మంది గ్రూప్ ఎమ్మెల్యేలు నిజంగా అవుతున్నారు, నిజంగా వ్యతిరేకత వచ్చింది అనుకుంటే, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో 28 ప్లస్ భారతీయ జనతా పార్టీలో బీజేపీలో ఉన్నది ఎంతమంది? కేవలం 8 మంది. సో వీళ్ళంతా నిజంగా లోపల రాజకీయాలు చేస్తున్నారు.
అంటే ఇక్కడ ఎంత మంది వస్తారు? సో ఇక్కడ వచ్చేది ఎంత? 61. ఒకవేళ 61 మంది కనుక వస్తే మళ్ళీ ప్రభుత్వం, మరి అది బీఆర్ఎస్ కమ్, బీజేపీ కమ్, తిరుగుబడినటువంటి 25 మంది ఎమ్మెల్యేలు, ఇంత సీన్ నడిపించే చాయిసెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే లేవని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎర్రబల్లి దయాకర్ రావు గారు చెప్పినటువంటి లెక్క ఏంటంటే ఈ విధంగా ఉంది: 61 స్థానాలు, 25 మంది ప్లస్ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ 28 ప్లస్ భారతీయ జనతా పార్టీ అయితే బీఆర్ఎస్ తోటి కలవదు. లేదు ఇంకేమైనా కలిసే ఛాయిస్ ఉంది, అవకాశం ఉందంటే మాత్రం 25 తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మరోసారి చెప్తున్నా, బీఆర్ఎస్ 28 ప్లస్ భారతీయ జనతా పార్టీ 8 చూసుకుంటే 61. అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి. ఇప్పుడు సో ఈ రోజు వచ్చినటువంటి కథనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 65 మంది. సో ఆల్రెడీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. తర్వాత మళ్ళీ 16 మంది ఎమ్మెల్యేలు జైన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 91 మంది కాంగ్రెస్ పార్టీకి అయ్యే ఛాయిస్ ఉంది. ఆల్రెడీ ఎంఐఎం పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ దోస్తాన్, లోపల దోస్తాన్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు ఒక 7 మంది తీసుకున్న 98 మంది కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పి కాస్త కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది. ఇది ఒక లెక్క. మరి ఇక్కడ ఎర్రవల్లి దయాకర్ రావు చెప్పింది కరెక్ట్ అవుతుందా, లేకపోతే పత్రికలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎల్పి లెక్క కరెక్ట్ అవుతుందా? మరి బీఆర్ఎస్ ఎల్పి అంటే దాదాపుగా ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకరు కాదు, రెండు కాదు, నలుగురికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారంట. సో 4 మంత్రి పదవులు ఇస్తే డెఫినెట్ గా 16 మందిని తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి కథ. ఆల్రెడీ ఆ 10 మంది జాయిన్ అయినప్పుడే రాహుల్ గాంధీ తోటి కలిశారు, రాహుల్ గాంధీ తోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి అదో రకంగా వస్తుంది. తర్వాత ఇంకో న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 10 మంది పైన వేటు పడ్డది, సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది, డెఫినెట్ గా ఉప ఎన్నికలు రావచ్చు అని చెప్పేసి కేసీఆర్ సార్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ మొత్తం ఎల్పీనే గనక మనము ఎల్పీనే విలీనం చేసుకుంటే, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోతే న్యాయపరమైన చిక్కులు ఉండవు అన్నది కాంగ్రెస్ పార్టీ భావన. సో రివెంజ్ తీసుకునే అవకాశం గతంలో 2018లో ఏ విధంగా అయితే రాజకీయాలు చేసిందో టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్ అయ్యింది. ఇప్పుడు 2023 ఎన్నికల సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ అదే రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటుందా? ఉన్న వారితోటే, వచ్చిన ఈ 10 మందితోటే ఓల్డ్ కాంగ్రెస్ వర్సెస్ న్యూ కాంగ్రెస్ అన్నట్టు కూడా ఇష్యూలు నడుస్తూనే ఉన్నాయి. దానం నాగేందర్ తోటి రోజు తలనొప్పి, గూడెం మైపాల్ రెడ్డి తోటి రోజు తలనొప్పి, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే వచ్చారు సంజయ్, ఆయనతోటి కూడా రోజు తలనొప్పి. సో ఇన్ని తలనొప్పులు పెట్టుకొని మళ్ళీ 16 మందిని తీసుకొచ్చి మళ్ళీ లేనిపోని తలనొప్పులు ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకే పదవులు లేవు. అలాగే మంత్రి పదవుల మీద దాదాపు 8 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 8 నుంచి 10 మంది దాకా ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ 4 కాస్త వీళ్ళకి ఇస్తే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మరొక సపరేట్ గ్రూప్ తయారయ్యి ఆ 20 మందిలో కాస్త ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం 25 మంది అంటున్నారు కదా, ఇక్కడ 10 మంది యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందుట్లో ఒకటి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఖాళీగా ఉంది 7, అలాగే ఒకటి చీఫ్ విప్ పోస్ట్ ఖాళీగా ఉంది 8. సో మొత్తానికి 8, 4 బీఆర్ఎస్ కి ఇవ్వాలి, 4 కాంగ్రెస్ కి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది ఇవి చూడాల్సిన విషయం. మరి ఈ లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.